హాయ్ అండి, అందరు బాగున్నారా? ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి. ఈరోజు మన సప్తమ టేస్ట్ ఛానల్ వచ్చేసి చూసారా, పొట్లకాయ ఏంటంటే పొడువుగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పీసులాగా చేసి పెట్టుకున్న కొబ్బరి కారంతో పొట్లకాయ తాలింపు అనేది చేసుకుందాము. మెయిన్ ఏంటంటే కొబ్బరి కారం వచ్చేసి ఇందులో మనము ఎండు కారము, ఉప్పు, కొంచెం లైట్గా అట్లా వేపేసుకొని, అంటే ఎండుమిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చిని వేపేసుకొని ఇట్లా పౌడర్ చేసుకున్నా. వెల్లుల్లిపాయ వేసాను అనమాట. ఉప్పు కూడా ఇందులోనే వేసాను. కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఉప్పు ఇలా వేసేసి కొబ్బరి కారం అనేది రెడీ చేసుకున్నా. ఇంకోటి ఏంటంటే దీనికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలని చూద్దాము. దానికంటే ముందు మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పొట్లకాయ అనేది ఒకటి తీసుకొని, పెద్దగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పీసుల్లా చేశాను. తర్వాత ఇది పోపు వేసుకోవడానికి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు ఏంటంటే అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇది కొబ్బరి కారం మెయిన్. ఈ పొట్లకాయ ఉంది కదా, ఈ వైట్ది లైట్గా ఇలా గీరేసేసుకొని ముక్కలు కట్ చేసుకొని వచ్చేద్దాం. అంటే మళ్ళీ పీల్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇలాగా వైట్ది ఉంది కదా, ఇది మాత్రం ఇది వైట్ది ఉన్నది మనం ఇలానే వేసామనుకోండి, స్మెల్ అనేది ఒకలా ఉంటుంది. మనకు ఆ కర్రీ అనేది కూడా తినబుద్ధి అవ్వదు అనమాట. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, తినలేము అసలు. కాబట్టి ఇలా ఏంటంటే ఇట్లా వైట్ ఉన్నదంతా తీసేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాగా మొత్తం అన్నీ చేసేద్దాం. చూసారు కదా, ఈ వైట్ ఉన్నది ఇలాగ తీసేసేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది రిమూవ్ చేసిన తర్వాత ఇందులో సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ కూడా రిమూవ్ చేసేయాలన్నమాట. ఇలా మొత్తం చూసారా, ఇలా చేయాలి. ఇలా మొత్తం పీల్ చేసేసుకొని, అంటే లైట్గా గీరేసేసుకొని వైట్దంతా తీసేసామనుకోండి టేస్ట్ బాగుంటుంది. తర్వాత విత్తనాలు కూడా తీసేసామనుకోండి మనం ఈజీగా బాయిల్ అవుతుందన్నమాట. అంటే ఎక్కువ బాయిల్ అవసరం లేదు, లైట్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అంటే హాఫ్ బాయిల్ అనమాట. చూసారు కదా, మొత్తం ఇలా వైట్ ఇదంతా తీసేసి ఇలా సీడ్స్ అనేది రిమూవ్ చేసాము. వైట్ ఇదంతా తీసిన తర్వాత ఇలా వచ్చిందనమాట ఇంత. ఇప్పుడు దీన్ని పడేసి దీన్ని ముక్కలు చేసుకొని వచ్చేద్దాం. ఈ తాలింపులోకి వచ్చేసి కొంచెం ఉల్లిపాయ వేసామనుకోండి, ఇలాగ పొడుగ్గా తరిగేసుకొని చాలా బాగుంటుంది అనమాట. అందుకని కొద్దిగా ఉల్లిపాయ, కొద్దిగా పసుపు, తర్వాత కొంచెం కరివేపాకు, ఈ మూడు కూడా వేసేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. పొట్లకాయని ఏంటంటే బాయిల్ చేసుకొని వచ్చేద్దాం. చూసారు కదా, బాయిల్ చేసుకొని హాఫ్ బాయిల్ ఇలా స్ట్రైనర్ చేసుకొని వచ్చానమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఇలా ఆయిల్ వేసేద్దాం. ఇందులో ఆవాలు, జీలకర్ర వేసేద్దాం. చూసారా, ఇలాగా ఆవాలు కొంచెం వేగిపోవాలి, చిట్పట అనాలన్నమాట. ఎండుమిర్చి, కరివేపాకు వేద్దాం. తర్వాత ఉల్లిపాయ వేద్దాం. ఉల్లిపాయ అనేది కొంచెం మన ఆప్షనల్ అనమాట. ఒకవేళ వేసుకున్నా కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. చూసారుగా, ఉల్లిపాయ అనేది ఇలాగ కొంచెం వేగిపోవాలన్నమాట. ఇందులో పసుపు ఉంది కదా, పసుపు వేసేద్దాం. పసుపు మనకి హెల్త్కి చాలా మంచిది కదా, అందరికీ తెలిసిందే అనమాట, కొత్తగా చెప్పేది కాదు. యాంటీబయాటిక్, హెల్త్కి అయితే చాలా మంచిది. ఇప్పుడు మనం పొట్లకాయ హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా, స్ట్రైనర్ చేసుకుంటాం, అవి వేసేద్దాం. దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఇది కొంచెం వేగిపోవాలన్నమాట. ఇందులో వాటర్ ఉంటుంది,
ఆ వాటర్ అనేది కొంచెం ఎగిరిపోవాలి. వాటర్ ఉండదు మాకు వెళ్ళడానికి డౌట్ రావచ్చు, అందరికీ తెలిసిందే, కాకపోతే చెప్తున్నాను అనమాట. చూసారు కదా, పొట్లకాయ అనేది వేగిపోయిందనమాట. ఇప్పుడు ఏంటంటే కొబ్బరికారం ఉంది కదా, ఆ కొబ్బరికారాన్ని వేసేసి కాసేపు వేగనిద్దాం. కొబ్బరికారం కూడా ఏంటంటే నేను ఈ క్వాంటిటీకి తగినంత తీసుకున్నాను అనమాట. దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఈ ఫ్లేవర్ అంతా అంటే మనం వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఉంది కదా, కారం కానీ అవన్నీ కూడా ఈ పొట్లకాయలోకి అబ్జర్వ్ అయిపోవాలన్నమాట, మొత్తం మిక్స్ అవ్వాలి. ఇలాగా మిక్స్ చేసుకుంటూ వేపేసుకోవాలి. చూసారు కదా, ఫ్లేవర్ అంతా మన పొట్లకాయకి బాగా అబ్జర్వ్ చేసుకుందన్నమాట. రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. డిష్ చేద్దాం. చూసారు కదా, డిష్ అవుట్ చేసాము. ఇలా చాలా సింపుల్గా ఈజీగా మనకి మసాలాలు ఎక్కువ లేకుండా, ఎక్కువ ఇంగ్రీడియంట్ లేకుండా, తక్కువ ఇంగ్రీడియంట్ తోటి కొబ్బరికారంతో పొట్లకాయ తాలింపు రెడీ అయిపోయిందనమాట. ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయి, నేను ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను. చాలా వరకు తెలిసిందే, అందరికీ తెలిసిందే, కానీ కాకపోతే ఏంటంటే మాకు తెలియదా అనే డౌట్ రావచ్చు. కాకపోతే ఏంటంటే నా స్టైల్లో నేను ఇలాగా ఇంట్లో చేస్తాను కాబట్టి నేను మీకు కూడా చేసి చూపిద్దామనే ఉద్దేశం నాదనమాట. ఎందుకంటే ఇలా కూడా చేస్తారా అన్నట్టు కొంతమంది చూసి నేర్చుకొని తింటారు అనేది నా ఉద్దేశం అనమాట. మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.